రీసెంట్ టైంలో నేనైతే ఒక విషయం అబ్జర్వ్ చేశాను. కరెక్టో కాదో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను మంత్ ఆన్ మంత్ మనం చూసినట్టయితే మూవీకెళ్ళినప్పుడు అది మాల్‌కెళ్తే మాల్‌కొచ్చే ఎవరైతే పీపుల్ యొక్క క్రౌడ్ పెరిగిపోతూనే ఉన్నది. అండ్ లాస్ట్ రీసెంట్ నేను 'సలార్' మూవీకెళ్ళినప్పుడు చూశాను. మాల్ వాస్ ఫుల్ అన్నమాట. అంటే మూవీకొచ్చిన వాళ్ళే కాకుండా షాపింగ్ మాల్‌కొచ్చే వాళ్ళ సంఖ్య రీసెంట్ టైంలో బాగా పెరుగుతున్నది. అండ్ ఇది ఆన్ ది షాపింగ్ మాల్స్ యాంగిల్. అండ్ ఇంకోటి కమర్షియల్ రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఈ ఆఫీస్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని వెనక్కి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి రమ్మని పిలుస్తున్నాయి, దీంతో ఈవెన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్లోని ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంచి డిమాండ్ పెరుగుతుంది. ఓవరాల్గా ఈ కమర్షియల్ స్పేస్లో ఎప్పుడైతే డిమాండ్ బాగా పెరుగుతుందో ఏమవుతుంది, రెంట్లు కూడా ఓనర్స్ ఎక్కువగా కోట్ చేస్తుంటారు కదా. సో రెంటల్ ఈల్డ్ కూడా మనకి నార్మల్లీ అపార్ట్మెంట్స్లో చూసినట్టయితే 2-4% రెంటల్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది, అంతకు మించి అవ్వదు. వెరస్ కమర్షియల్ స్పేస్లో ఆఫీస్ స్పేస్లో అయితే మనకి అప్రాక్సిమేట్లీ 8% వరకు రెంటల్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. అదే షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి అప్రాక్సిమేట్లీ ఫుడ్ కోర్ట్లు అవి అనుకోండి 12-14% వరకు కూడా వెళ్తుంది. ఓకే, అదే మిగిలిన అదర్ రీటైల్ స్పేస్ ఇవనుకోండి 10-12% మధ్యలో రెంటల్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా దొరుకుతుంది. అవునా? ఎస్, ఈ విషయం చాలామందికి తెలుసు. కాకపోతే మనం కమర్షియల్ స్పేస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేం అంటే ఫస్ట్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఒకటి, చాలామందికి బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇల్లు కొనుక్కోవాలంటేనే మనకు చాలా డబ్బులు కావాలి. కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. అవునా? దీనికి సొల్యూషన్ అది. అండ్ సెకండ్ థింగ్, ఈ కమర్షియల్ స్పేస్లోని మనకి యాక్చువల్లీ ఎక్కడైతే హ్యాపెనింగ్ స్పేస్లు ఉంటాయి అంటే మంచి ఐటీ స్పేస్లు కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళు సెల్ చేయడానికి ఇష్టపడరు. ఓకే, బాగా డిమాండ్ ఉన్న చోట ఆ ఓనరే తన దగ్గర ఉంచుకుని తను రెంట్కి ఇస్తుంటాడు. సో సెకండ్ ఛాలెంజ్ ఇస్ అవైలబిలిటీ ఛాలెంజ్. థర్డ్, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి ఛాలెంజ్ ఉంటుంది. ఏంటంటే మనం కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా చోట్ల ఎంతో కొంత మనం క్యాష్ కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అన్నెసరీ మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు మళ్ళీ బ్లాక్ కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సెల్ చేయాలనుకోండి ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బులకి మనం డబల్ ట్యాక్స్ కట్టినట్టు అవుతుంది కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి యాజ్ లో యాజ్ మనం 150 రూపీస్తోని ఇలాంటి కమర్షియల్ రియల్ ఎస్టేట్లో పార్టిసిపేట్ చేసే ఆప్షన్ మన ముందున్నది, అదే రీట్స్. ఈ రీట్స్ యాక్చువల్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రీవియస్గా ఇలాంటి డిమాండ్ మనకు కనబడట్లేదు కాబట్టి అప్పుడు ఇగ్నోర్ చేస్తాం. బట్ ఇప్పుడు క్లియర్లీ కమర్షియల్ స్పేస్లోని బోత్ ఎదర్ ఇన్ షాపింగ్ మాల్ సైడ్ కానీ లేకపోతే ఈవెన్ ఆఫీస్ స్పేస్ రెంటల్ సైడ్ కానీ చాలా సాలిడ్ డిమాండ్ కనబడుతుంది. కాబట్టి వీళ్ళ ఈల్డ్స్ బాగా పెరిగితే మనకి డివిడెంట్ ఈల్డ్ బాగా వస్తుంది, అందులో క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఈ రీట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరైనా కూడా నేను అరే ఈ కమర్షియల్ స్పేస్లోని మనకి ఎంత ఆపర్చునిటీ ఉన్నది దీన్ని మిస్ అయిపోతున్నాను అనుకున్నట్టయితే మనం చిన్న చిన్న అమౌంట్స్తో కూడా ఈ కమర్షియల్ స్పేస్లోని ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్న డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. కాకపోతే ఈ రీట్స్ రిలేటెడ్గా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా క్లారిటీ లేని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈరోజు రీట్స్ గురించి కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మన మార్కెట్లో లిస్ట్ అయిన రీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో దట్ మనకి ఏ రీట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది వీడియో చివరికి వెళ్ళేసరికి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఆపర్చునిటీ గురించి అయితే షేర్ చేయండి. చాలామందికి తెలియక ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకుంటారు. కరెంట్లీ చూసినట్టయితే యాక్చువల్లీ పోస్ట్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ద రీట్స్ పడిపోయి ఉన్నాయన్నమాట, చాలా కరెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో మంచి వాల్యుయేషన్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ గురించి మన వాళ్ళు కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా బెనిఫిట్ చెందుతారు. సో వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ డీప్లీ అండర్స్టాండ్ అబౌట్ రీట్స్ నౌ. ఇప్పుడు మనం అసలు ఈ రీట్స్ అంటే ఏంటో ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు సింపుల్గా అర్థం అవ్వడం కోసమని మన ఈరోజు ఫ్రెండ్ శ్రీనివాస్ మనకి హెల్ప్ చేస్తారన్నమాట. శ్రీనివాస్ ఒక విషయం అబ్జర్వ్ చేశారు. తను ఎక్కడైతే లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్లో ఉన్న మాల్కి చాలా మంచి డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఆ మాల్ ఓనర్ ఎవరైతే తను రీటైల్ స్పేస్ రెంట్కి ఇచ్చినట్టయితే 10-12% రెంటల్ ఇన్కమ్ ఛార్జ్ చేస్తున్నాడు. అదే ఫుడ్ కోర్ట్ రెంట్కి ఇచ్చినప్పుడేమో 12-14% వరకు కూడా రెంటల్ ఈల్డ్ ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ అలాగే తను ఇంకొకటి అబ్జర్వ్ చేశాడంటే తన ఇంటికి దగ్గరలోనే ఒక 5 కిలోమీటర్స్ ఉన్న ఒక ఐటీ పార్క్ ఉన్నది. ఈ ఐటీ పార్క్లో ఆఫీస్ స్పేస్ రెంట్కి ఇచ్చినప్పుడు 8% రెంటల్ ఈల్డ్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ రెంటల్ ఈల్డ్స్ ఏవైతున్నాయో తను అబ్జర్వ్ చేసిన
దాని ప్రకారం తన ఏరియాలోనే ఒకవేళ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, సో అపార్ట్మెంట్లో మనకి రెంటల్ ఈల్డ్ ఎంత వర్కౌట్ అవుద్ది, 2 to 4% వర్కౌట్ అవుద్ది. వెరస్ ఇక్కడ చూసినట్టయితే మాల్లో కానీ ఆర్ కమర్షియల్ స్పేస్లో కానీ 8% నుంచి మనకి 14% వరకు రెంటల్ ఈల్డ్ వేరియేషన్స్ ఉన్నాయి. సో సూపర్బ్ కదా. సో రెంటల్ ఈల్డ్ ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి తను కొనడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఈ మాల్ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డర్ ఎవరైతే ఉన్నారో తను ఇనీషియల్గా కొంతమందికి అయితే అమ్మేశాడు. బట్ దాని తర్వాత తను అమ్మకుండా మొత్తం తన దగ్గర ఉంచుకుని ఆ లీజ్కి ఇచ్చి రెంటల్ ఈల్డ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సేమ్ ఐటీ పార్క్లో కూడా సేమ్ సినారియో ఉన్నది. సో ఈ కమర్షియల్ స్పేస్లో ఎక్కడ మంచి డిమాండ్ ఉన్న కమర్షియల్ స్పేస్ ఉందో అక్కడికి వెళ్ళి కొందామని చూస్తే పెద్ద ప్రాబ్లం తను ఫేస్ చేసింది ఏంటంటే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఐటీ పార్క్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళు చిన్న చిన్న యూనిట్స్ అమ్మరు చాలా కేసుల్లోని. వాళ్ళు మొత్తం ప్లేట్ అంటారు అన్నమాట. సో 5000 SFT 6000 SFT ఇలా కొనమంటారు. అంత పెట్టి కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అవుతుందా? అవ్వదు. షాపింగ్ మాల్స్లో పోనీ వెళ్ళి కొందామంటే చాలా షాపింగ్ మాల్స్లో అమ్మరు మోస్ట్ కేసుల్లోని. సో మనకి దొరికే ఆస్కారం తక్కువ. అంటే అవైలబిలిటీ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే శ్రీనివాస్ ఒక ఐటీ ఎంప్లాయ్ అన్నమాట. తను సంపాదించేది మొత్తం వైట్లోనే సంపాదిస్తాడు. ఎక్కడైనా అమ్ముతున్న చోట కొన్ని చోట్లకి వెళ్ళి చూసినట్టయితే అక్కడ బిల్డర్ ఏమో నాకు మొత్తం వైట్ వద్దు, నువ్వు కొంచెం క్యాష్ కన్వర్ట్ చేసి ఇవ్వు అంటాడు. నువ్వు క్యాష్ కన్వర్ట్ చేయాలంటే తను ఆల్రెడీ ఆ డబ్బుల మీద ట్యాక్స్ పే చేశాడు కదా. సో ట్యాక్స్ పే చేసిన డబ్బులు మళ్ళీ క్యాష్ కింద కన్వర్ట్ చేసి పే చేసినట్టయితే తను రేపు అమ్మినప్పుడు తను డబుల్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కదా. ఇదొక ఛాలెంజ్. 4th ఛాలెంజ్ తనకు కనబడింది ఏంటంటే తను ఇండివిజువల్గా ఏదైనా యూనిట్ కొన్నాడు అనుకోండి, ఆ కొన్న తర్వాత ఆ టెనెంట్ కోసం వెతకాలనుకోండి, అదో పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే టెనెంట్ రావడం మనకి కమర్షియల్ స్పేస్లోని బాగా ఫుల్ డిమాండ్ ఉన్నదనుకోండి, ఆ మాల్లోని తొందర దొరికేస్తుంది. అలా డిమాండ్ కొంచెం స్లైట్గా ఉన్నదనుకోండి, టెనెంట్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఆర్ తన ఆఫీస్ వర్క్ నుంచి వదిలేసి అక్కడికి వెళ్ళి ప్రతిసారి టెనెంట్ వచ్చినప్పుడల్లా నెగోషియేషన్స్ కూర్చోవాలంటే అది అయ్యే పని కాదు కదా. ఇలా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తారా అని చెప్పి ఆలోచించినప్పుడు శ్రీనివాస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ దొరికింది, అదే రీట్. ఈ రీట్లో ఏం జరుగుతుందంటే బేసికలీ ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఐటీ పార్క్స్ కానీ ఆర్ అదర్ కమర్షియల్ బిల్డింగ్స్, ఎదురు హోటల్స్ అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇలా ఒక యూనిట్స్ కాకుండా ఈ బిల్డర్స్ ఏంటంటే ఒక యూనిటే కన్స్ట్రక్ట్ చేసి అది తన దగ్గర ఉంచుకుంటారు కదా. ఈ రీట్లో ఏమవుతుందంటే మల్టిపుల్ షాపింగ్ మాల్స్ కానీ మల్టిపుల్ ఐటీ పార్క్స్ కానీ లేకపోతే మల్టిపుల్ హాస్పిటల్స్ కానీ ఆర్ మల్టిపుల్ హోటల్స్ కానీ ఆర్ వేరియస్ అదర్ కమర్షియల్ బిజినెస్లు ఏవైతున్నాయో ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ ట్రస్ట్ రీట్ అనేది ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేస్తారనమాట. ఆ ట్రస్ట్ కింద ఈ మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారో ఆ బిల్డింగ్స్లోని వీళ్ళు లీజ్కి ఇస్తారు. ఓకే, లీజ్కి ఇచ్చిన తర్వాత రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, అదంతా కూడా ట్రస్ట్లోకే వస్తుంది. ట్రస్ట్లోకి ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్స్ మెయింటైన్ చేయడానికి ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులు పోగా ఏదైతే ఇన్కమ్ మిగులుతుందో ఆ ఇన్కమ్ని డివిడెండ్ రూపంలో పే చేస్తారు. సో మనం ఈ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఆ క్యాష్ ఫ్లోస్ కదా. ఆ క్యాష్ ఫ్లో ప్రాబ్లం అయితే శ్రీనివాస్కి సాల్వ్ అయినట్టుగా కనబడింది. ఎందుకంటే రీట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ఆ క్యాష్ ఫ్లో వస్తుంది. సెకండ్, శ్రీనివాస్ ఫేస్ చేసిన ఇంకొక తలనొప్పి ఏంటి, కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అవైలబిలిటీ పార్ట్ అగైన్ అదొక తలనొప్పి. మనం రీట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మార్కెట్లో ఇవి లిస్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని మనం పికప్ చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం శ్రీనివాస్ అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇన్వెస్ట్ చేయాలంటే కమర్షియల్ స్పేస్లో క్యాపిటల్ చాలా ఎక్కువ కావాలి, క్యాపిటల్ ఇంటెన్సివ్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంత పెద్ద అంటే 5 కోట్లు 10 కోట్లు పెట్టి కొనలేరు కదా. వేరే రీట్లోని మనం ఒక యూనిట్ కూడా కొనుక్కోవచ్చు. ఒక యూనిట్ మనకి ఇప్పుడు 150 రూపీస్ 200 రూపీస్ ఇలా ప్రైసులు అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో అది కూడా బెస్ట్ ఆప్షన్గా కనబడింది. 4th థింగ్, ఇక్కడ మనం వైట్లో సంపాదించిన వైట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. సో ఈ 4 సొల్యూషన్స్ అయితే శ్రీనివాస్ కనబడింది. అవి ఈ రీట్స్ ఏవైతే కామన్గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏవైతే వాటిలన్నింటినీ మనకి ఓవర్కమ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. సో దాట్స్ ఎ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మనం కమర్షియల్ ప్రాపర్టీలోని వెళ్ళి ఒక ఫుడ్ కోర్ట్ కొన్నాం అనుకోండి, ఆ 300 SFT మందని తెలుస్తుంది, అవునా. నాకు ఇలా రీట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మరి నాకంటూ ఏంటి, రీట్లో ఏం వర్కౌట్ అవుతుంది అంటే మొత్తం అసెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ ట్రస్ట్ కింద ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూనిట్స్ కింద డివైడ్ చేసేస్తారన్నమాట. యూనిట్స్ కింద డివైడ్ చేసినట్టయితే ఏమవుతుంది, మనం ఎన్ని యూనిట్స్ అయితే కొన్నామో ఆ యూనిట్స్ మన దగ్గర ఉంటే ఆ యూనిట్స్ సరిపడా మనకి డివిడెంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ యూనిట్స్ యొక్క క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎప్పుడు అవుతుంది, మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రీట్ కింద ఉన్న కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఒక డిమాండ్ బాగా పెరుగుతుంది అనుకోండి. లాంగ్ టర్మ్ మనకి యాక్చువల్లీ ప్రతి చోట డిమాండ్ అనేది కమర్షియల్ స్పేస్లో బాగా
బాగా పెరుగుతుంది కదా, అండ్ అలాగే అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైస్లు కూడా పెరుగుతున్నాయి అనుకోండి, మార్కెట్ ఆటోమేటిక్గా ఈ రీట్ ఒక వాల్యూ ఏదైతుందో దాన్ని ఆటోమేటిక్ రీవాల్యూ చేయడం అయితే చేస్తుంటుంది. సో దానివల్ల మనకి క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో సింపుల్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా వర్కౌట్ అవుతుంది, సో మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సిమిలర్లీ రీట్లో కూడా ఏంటంటే వీళ్ళు ఒక కమర్షియల్ ప్రాపర్టీలో కాకుండా మల్టిపుల్ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఒక కమర్షియల్ ప్రాపర్టీ అంటే అక్కడ ఆ ఏరియాలో డిమాండ్ పోయిందనుకోండి, దాన్ని స్టక్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా వీళ్ళు మల్టిపుల్ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిస్క్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో రీట్ అనేది మనకి ఇంత సింపుల్గా వర్కౌట్ అవుతుంది. చాలామంది యాక్చువల్లీ రీట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాంప్లికేట్ చేస్తారు. హోప్ మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి రీట్స్ గురించి ఈజీగా అర్థమైపోయింది కాబట్టి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పేసి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఈ రీట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ యూఎస్లో ఇవి చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే యూఎస్లో ఉన్న ఎవరైతే పాపులేషన్ ఉన్నారో పాపులేషన్లో 45% మంది డబ్బులు అయితే రీట్స్లో ఇన్వెస్ట్ అయ్యి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా రీట్స్లో ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళు వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రీట్స్లోకి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. బట్ 45% ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే రీట్స్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. 1960లో యాక్చువల్లీ యూఎస్లో స్టార్ట్ చేశారు. ఈ రీట్స్ అనగానే మన ఇండియాలో చూసినట్టయితే మనకి షాపింగ్ మాల్స్ రిలేటెడ్గా ఒక రీట్ లిస్ట్ అయి ఉన్నది, అండ్ ఐటీ పార్క్స్ ఆఫీస్ స్పేస్లు రన్ చేసే కొన్ని రీట్స్ లిస్ట్ అయి ఉన్నాయి. సో ఓన్లీ ఈ రీట్స్ అంటే షాపింగ్ మాల్స్ ఐటీ పార్క్స్ మీద ఫోకస్ చేస్తాయంటే లేదు. యాక్చువల్లీ గ్లోబల్లీ చూసినట్టయితే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా రీట్స్ ఉంటాయి. అంటే వేరే హాస్పిటల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు లీజ్కి ఇస్తుంటారు, అండ్ అలాగే హోటల్స్ కన్స్ట్రక్ట్ చేసి లీజ్కి ఇస్తుంటారు. ఈవెన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి లీజ్కి ఇచ్చి ఆ రెంటల్ ఇన్కమ్ యాక్చువల్లీ ఈ రీట్స్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేస్తుంటారు. ఇలా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఇలా వేరే సెక్టర్స్లో అయితే రీట్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మన కంట్రీలో కూడా ఇవి కంపల్సరీ వస్తాయి, రానున్న కాలంలో డెఫినెట్లీ వస్తాయి. అండ్ మన దేశంలో మాట్లాడుకోవాలంటే 2007లోనే రీట్స్ వచ్చాయి. కానీ మనకి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అనేది రీసెంట్గా లాస్ట్ 4-5 ఇయర్స్లోనే జరుగుతుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రీట్స్ లిస్టింగ్ తర్వాత ఏమైందంటే కోవిడ్ ఒక ఇంపాక్ట్ వల్ల కోవిడ్ ఒక ఇంపాక్ట్ మేజర్లీ కమర్షియల్ స్పేస్లోనే బాగా పడిందా. దానివల్ల యాక్చువల్లీ ఈ రీట్స్లో ఎప్పుడైతే క్యాపిటల్ ఎప్రిసియేషన్ కనబడలేదు, ఇన్వెస్టర్లు అందరూ కూడా వీటిని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సినారియోస్ మారుతున్నాయా, డిమాండ్ అయితే మనకు షాపింగ్ మాల్స్లో కానీ ఆర్ ఆఫీస్ స్పేస్లో కానీ ఇవన్నీ కూడా పెరగడం మనకు కనబడుతుంది కదా. పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళకి కలెక్ట్ చేసే రెంటల్ ఈల్డ్లు పెరుగుతాయి, అండ్ అలాగే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఈ రీట్స్ రూపంలో ఎవరు పడితే వాళ్ళు ట్రస్ట్ క్రియేట్ చేసి పబ్లిక్ మార్కెట్లోకి వచ్చి జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేయగలరా అంటే నో, సెబీ అలా అలౌ చేయదు. ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి సెబీ కొన్ని కండిషన్స్ పెట్టింది. కండిషన్ నెంబర్ 1, వీళ్ళు పోస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ట్యాక్స్ అన్ని పే చేసాక ఏదైతే డబ్బులు మిగులుతాయో ఆ మిగిలిన డబ్బులు 90% ఎవరైతే యూనిట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి డివిడెండ్ రూపంలో పే చేయాల్సిందే. దిస్ ఈజ్ 1 రూల్. సెకండ్ రూల్, మనం కమర్షియల్ ప్రాపర్టీస్ చూసినట్టయితే మోస్ట్లీ చాలా సంవత్సరాలు కన్స్ట్రక్షన్ టైం పట్టేస్తుంటుంది కదా. వీళ్ళు మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి వచ్చి రీట్ లాంచ్ చేసి దాని తర్వాత డివిడెండ్స్ ఇవన్నీ పే చేయకపోతే ఇన్వెస్టర్లు నష్టపోతారు కదా. అందుకని సెబీ ఏం చేసిందంటే ఇంకొక కండిషన్, 80% ఆఫ్ వీళ్ళ దగ్గర ఉన్న ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉన్నదో అది ఫుల్లీ కన్స్ట్రక్ట్ అయిపోయి అండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. ఓన్లీ 20% ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి అండర్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, ఈవెన్ అదర్ రిస్కీ అసెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అయితే అలౌ చేసింది. బట్ 80% ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉండాలి అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే వీళ్ళు పబ్లిక్ మార్కెట్స్లోకి వచ్చి జనాల దగ్గర నుంచి డబ్బులు అయితే కలెక్ట్ చేయగలరు. సో ఈ రూల్ పెట్టడం వల్ల మనకి డివిడెండ్ పార్ట్ ఏదైతే దాన్ని కొంతవరకు సెబీ ప్రొటెక్ట్ చేసినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మన ఇండియన్ మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే 4 రీట్స్ అయితే లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఫర్దర్గా మనకి ఇంకా చాలా వెరైటీ ఆఫ్ రీట్స్ అయితే లిస్టింగ్ రావచ్చు, ఎందుకంటే ఇవి స్టార్ట్ అయిందే రీసెంట్ టైంలో కదా, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ అలాగే సెబీ కండిషన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత లిస్టింగ్కి రాగలుగుతారన్నమాట. మనకి ఇప్పటివరకు అయితే ఆఫీస్ స్పేస్ రన్ చేసే 3 రీట్స్ లిస్ట్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు షాపింగ్ మాల్స్ రన్ చేస్తారన్నమాట. ఫ్యూచర్లో మనం ఈవెన్ హాస్పిటాలిటీ సెక్టర్లో రన్ చేసే రీట్స్ కానీ అండ్ అలాగే హెల్త్ కేర్ సెక్టర్లో రన్ చేసే రీట్స్ కానీ ఆర్ గేమింగ్ రీట్స్ కానీ ఇలాంటి వేరియస్ రీట్స్ కూడా చూసే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఈ 4 రీట్స్ విషయంకి వచ్చేసరికి కోవిడ్ కన్నా జస్ట్ ముందు 2019లోని ఎంబసీ రీట్స్ అయితే ఐపీఓగా వచ్చింది. అండ్ 2020 కోవిడ్ పీరియడ్లో బ్రూక్ఫీల్డ్ రీట్స్ అయితే ఐపీఓగా వచ్చింది. అండ్ 2021లోని మైండ్ స్పేస్ రీట్స్ అయితే పోస్ట్ కోవిడ్ ఐపీఓగా వచ్చింది. అండ్ 2023లోని లాస్ట్ ఇయర్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రీట్స్ కింద వచ్చింది. ఈ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఏంటంటే బేసికలీ మనకి షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేస్తుంటారు. ఈవెన్ హైదరాబాద్లో కూకట్పల్లిలో నెక్సస్ మాల్ ఉంది కదా, అది కూడా ఈ రీట్ ట్రస్ట్ ఏదైతే ఉన్నో దీని కిందకే వస్తుంది అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా మాల్స్ వీళ్ళు రన్ చేస్తుంటారు. అండ్
అండ్ మిగిలిన అదర్ రీట్స్ ఏవైతున్నాయి వాళ్ళు ఏవేవి అసెట్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఎంత రెంటల్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఈ రీట్స్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఈచ్ కంపెనీది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో దట్ మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవడానికి అయితే ఈ డేటా మొత్తం హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఈ రీట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో, యాక్చువల్ డీమ్యాట్ అకౌంట్ లేకుండా అయితే ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు ఒకవేళ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే, కంపల్షన్ కాదు, ఛానల్ సపోర్ట్ చేయాలనిపిస్తే ఛానల్ ఒక రెఫరల్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. వాటి ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. ముందు మనం ఎంబసీ రీట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు వీళ్ళ ట్రస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లోబలీ లార్జ్ గ్రూప్ అయిన బ్లాక్ స్టోన్ గ్రూప్ అండ్ అలాగే ఎంబసీ గ్రూప్ ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరూ స్పాన్సర్స్ ఈ ఎంబసీ రీట్స్ కి. అండ్ ఈ ఎంబసీ రీట్స్ ఒక ట్రస్టీ విషయంకి వచ్చేసరికి యాక్సిస్ ట్రస్టీ వీళ్ళు యాక్చువల్లీ యూనిట్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ కోసం వర్క్ చేస్తుంటారు. కరెంట్లీ ఈ రీట్ కింద 13 కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ 1614 హోటల్ కీస్ ఉన్నాయి అండ్ 100 మెగావాట్ సోలార్ పార్క్ ఉన్నది అండ్ 47% వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి కదా వాటి నుంచి వస్తున్నాయి అన్నమాట. అంటే వీళ్ళు రీట్స్లోని అలాంటి కంపెనీస్కి వీళ్ళు లీజ్కి ఇచ్చారు. అండ్ ఈ ఎంబసీ రీట్స్ కింద ఉన్న ప్రాపర్టీస్లోని 75% ప్రాపర్టీస్ బెంగళూరులో ఉన్నాయి. యాక్చువల్లీ ఆఫీస్ స్పేస్ రిలేటెడ్గా డిమాండ్ బెంగళూరులో ఎక్కువగా ఉంటుంది కదా, సో వీళ్ళు 75% కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నది. అండ్ 10% ఆఫ్ ద ప్రాపర్టీస్ ముంబైలో ఉన్నాయి అండ్ 9% ఆఫ్ ద ప్రాపర్టీస్ పూణేలోని అండ్ 6% ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఉన్నది కదా అక్కడ ఉన్నాయి. అండ్ ఈ రీట్ కోసం రెవెన్యూస్ మనం చూసినట్టయితే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ద్వారా వీళ్ళకి 69% రెవెన్యూస్ వస్తున్నట్టయితే, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా 3.6%, హాస్పిటాలిటీ వీళ్ళ దగ్గర కొన్ని హోటల్ కీస్ కూడా ఉన్నాయి కదా, ఈ హాస్పిటాలిటీ బిజినెస్ ద్వారా 11.3% రెవెన్యూ వస్తుంది. అండ్ మిగిలిన అదర్స్ అంటే వీళ్ళు యాక్చువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. వాటి నుంచి వీళ్ళకి 16% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళ అండర్లో 45.3 మిలియన్ ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ అయితే ఉన్నది. ఇందులోని 35.3 మిలియన్ ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నది అండ్ అలాగే 7.1 మిలియన్ ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టయితే ఇంకో 2.8 మిలియన్ ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ ఫర్దర్ డెవలప్మెంట్కి వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. వీళ్ళ ఆఫీస్ స్పేసెస్ ఏవైతే వీటిలో 240 బ్లూ చిప్ కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ 83% ఆక్యుపెన్సీతో వీళ్ళ ఆఫీస్ స్పేస్లో అయితే రన్ అవుతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆక్యుపెన్సీ రేట్ ఇంకా ఎక్కువ ఉండేది ప్రీ కోవిడ్ టైంలో చూసినట్టయితే, కోవిడ్ టైం నుంచి తగ్గుతూ వస్తుందన్నమాట. బేసికలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరగడం ఇవన్నిటితో చాలా కంపెనీస్ వాళ్ళు ఏదైతే స్పేస్ పెద్ద ఉండేవో వాటిని రెడ్యూస్ చేసుకుంటూ రావడం ఇవన్నిటి వల్ల ఆక్యుపెన్సీ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. బట్ అగైన్ ఇప్పుడు రివర్స్ సినారియో మనం చూస్తున్నాం కదా, చాలా కంపెనీస్ మళ్ళీ అగైన్ ఆఫీస్కి రమ్మని పిలుస్తున్నాయి. సో ఆక్యుపెన్సీ రిలేటెడ్గా మనం ఓవరాల్గా కమర్షియల్ ప్రాపర్టీస్లో చూసినట్టయితే ఆక్యుపెన్సీ అనేది పెరగడం అని చూస్తున్నాం. సో ఫర్దర్ మోర్ ఆక్యుపెన్సీ అనేది పెరిగే ఆస్కారం అవుతుంది. వీళ్ళకే కాదు, ఎనీ ఐటీ పార్క్స్ ఆర్ ఎనీ ఆఫీస్ స్పేస్ రన్ చేసే కంపెనీస్ ఏవైతున్నాయో వీళ్ళ ఆక్యుపెన్సీ రేట్స్ అయితే పెరిగే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. అండ్ వీళ్ళు లీజ్ అవుట్ చేసి ఈచ్ ఎస్ఎఫ్టీకి వీళ్ళు రెంట్ ఛార్జ్ చేసే రేట్స్ మనం చూసినట్టయితే 86 రూపీస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్లో అయితే ఏకంగా 172 రూపీస్ కూడా పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు యావరేజ్ లీజ్ టెన్యూర్ చూసినట్టయితే 6.9 ఇయర్స్గా చెప్తున్నారు. అండ్ నెట్ డెట్ టు గ్రాస్ అసెట్ వాల్యూ చూసినట్టయితే కరెంట్లీ 29%గా ఉన్నది. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మనం చూసినట్టయితే 16.1 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ మోర్ డివిడెండ్ ఈల్డ్ ఏ పర్సెంటేజ్లో మూవ్ అవచ్చు అని నోమో ఒక డేటా అయితే షేర్ చేస్తుంది. ఆ డేటా కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సెకండ్ కంపెనీ బ్రూక్ఫీల్డ్స్ రీట్స్ విషయంకి వచ్చేసరికి, ఈ బ్రూక్ఫీల్డ్స్ వీళ్ళ స్పాన్సర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది కెనేడియన్ ఎంఎన్సీ కంపెనీ. అండ్ ఈ ట్రస్ట్ యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్టయితే బ్రూక్ ప్రాక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తారు. అండ్ ట్రస్టీ విషయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుంది. వీళ్ళ అండర్లో 7 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో 5 ప్రాపర్టీస్ 100% బ్రూక్ఫీల్డ్ రీట్ యొక్క స్టేక్ ఉన్నట్టయితే ఇంకో 2 జిఐసితో కలిపి వీళ్ళు జాయింట్ వెంచర్లో అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అండర్లో 25.3 మిలియన్ ఎస్ఎఫ్టీ ఉన్నట్టయితే ఇందులోని 20.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆపరేషన్లో ఉన్నది అండ్ 4.6 మిలియన్ ఎస్ఎఫ్టీ అండర్ డెవలప్మెంట్లో ఉన్నట్టుకైతే చెప్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళ ఆక్యుపెన్సీ రేషియో చూసినట్టయితే 88%గా చెప్తున్నారు. 134 ఆఫీస్ టెండెన్స్ వీళ్ళ ఆఫీస్ స్పేస్లో అయితే రెంట్ తీసుకున్నట్టుగా. అండ్ 7.4 ఇయర్స్ వీళ్ళ యావరేజ్ లీజ్ అగ్రిమెంట్గా. అండ్ వీళ్ళు ఈచ్ ఎస్ఎఫ్టీకి ఛార్జ్ చేసే విషయంకి వచ్చేసరికి 82 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఛార్జ్ చేస్తామని
అండ్ వీళ్ళ ప్రాపర్టీస్ ఒక ప్రెజెన్స్ మనం చూసినట్టయితే నోయిడాలోని 34.6% ప్రాపర్టీస్ ఉన్నట్టయితే గురుగ్రామ్లోని 29.5% ప్రాపర్టీస్ ఉన్నాయి, ముంబైలో 16.6% ప్రాపర్టీ అండ్ కోల్కతాలో 15.4% అండ్ వేరియస్ అదర్ లొకేషన్స్లోని ఇంకో 3.9% ప్రాపర్టీ. అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్లోని టెక్నాలజీ ఐటీ కంపెనీస్ వరే 30% అయితే వీళ్ళ రెవెన్యూ వస్తుంది. అండ్ వీళ్ళ నెట్ డెట్ టు అసెట్ వాల్యూ చూసినట్టయితే 40.17%. యాక్చువల్లీ ఎంబసీ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు మనం చూడొచ్చు. అండ్ ఈ ప్రెసెంట్ ఈ రీట్ ట్రేడ్ అవుతున్న మల్టిపుల్ చూసినట్లయితే 18.9 times EV EBITDA మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు డివిడెండ్ డీల్స్ ఒక ట్రెండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. థర్డ్, మైండ్ స్పేస్ రీట్స్ విషయంకి వచ్చేసరికి మన హైదరాబాద్లోని మైండ్ స్పేస్ ఐటీ పార్క్ ఉన్నది కదా, అది కూడా ఈ రీట్ కిందకి వస్తుంది. అండ్ వీళ్ళ ట్రస్ట్ స్ట్రక్చర్ విషయంకి వచ్చేసరికి ఈ రీట్ ఒక ఇన్వెస్టర్ మేనేజర్గా కే రహేజా కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ చేస్తుంది. అండ్ ట్రస్టీగా సేమ్ యాక్సిస్ ట్రస్టీ యాక్ట్ చేస్తున్నది యూనిట్ హోల్డర్స్ బిహాఫ్లోని. వీళ్ళందరిలో 10 కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్స్ మాదాపూర్లోని మైండ్ స్పేస్ ఐటీ పార్క్ ఏదైతే ఉన్నదో అది, అండ్ అలాగే పోచారంలో ఉన్న మైండ్ స్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉన్నదో ఇవి కూడా ఈ రీట్ కిందే వస్తాయి. వీళ్ళు ప్రాపర్టీస్లో హైదరాబాద్లోని 37.2% ప్రాపర్టీస్ ఉన్నట్టయితే ముంబై రీజియన్లో 36.5% ప్రాపర్టీస్ ఉన్నాయి, పూణేలో 20%, చెన్నైలో 3.9% అండ్ మిగిలిన అదర్ లొకేషన్స్లో 2.5% ఉన్నాయి. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్లో 95.5% వీళ్ళ రెంటల్ ఇన్కమ్ ద్వారానే వస్తుంది అండ్ 4.5% పవర్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తుంది. అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో 32.3 మిలియన్ ఎస్ఎఫ్టీ ఉన్నట్టయితే అందులో 26.1 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నది అండ్ ఇంకొక 6.2 మిలియన్ ఎస్ఎఫ్టీ అండర్ డెవలప్మెంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఆక్యుపెన్సీ రేషియో విషయంకి వచ్చేసరికి 83.8% అండ్ వీళ్ళ యావరేజ్ లీజ్ అగ్రిమెంట్ డ్యూరేషన్ చూసినట్టయితే 6.9 years. కరెంట్లీ వీళ్ళ నెట్ డెట్ టు జిఎంవి వాల్యూ చూసినట్టయితే 19.8%. సో మిగిలిన ఇద్దరు కన్నా కూడా వీళ్ళ నెట్ డెట్ టు జిఎంవి అన్నది కొంచెం తక్కువ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కరెంట్లీ ఈ ఎంబసీ రేట్స్ 14.7 times EV EBITDA మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు డివిడెండ్ ఈల్డ్ ఒక ట్రెండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ రీట్ విషయంకి వచ్చేసరికి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న 3 రీట్స్ ప్రిడామినెంట్లీ ఆఫీస్ స్పేస్ సైడ్ వీళ్ళు వర్క్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే రీట్ ఏదైతే ఉన్నదో ఇది షాపింగ్ మాల్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది అన్నమాట. నెక్సస్ కుక్కట్పల్లిలో మాల్ ఉంది కదా, అది కూడా ఈ రీట్ కింద వస్తుంది. ఇంకా చాలా మాల్స్ వీళ్ళు ఆపరేట్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా 14 cities-లో 17 ప్రాపర్టీస్ అయితే వీళ్ళ అండర్లో ఉన్నాయి. అండ్ ఈ రీట్ ఒక ట్రస్ట్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకి కూడా యాక్సిస్ ట్రస్ట్ కింద ఆపరేట్ చేస్తుంది. అండ్ వీళ్ళు ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూసినట్టయితే చండీగఢ్లో 20.3% ప్రాపర్టీ ఉన్నట్టయితే ఢిల్లీలోని 15.4%, బెంగళూరులో 12.5%, ముంబైలో 10.4%, పూణేలో 7.2%, భువనేశ్వర్లో 4.6%, అమృత్సర్లో 3% అండ్ అదర్స్ 20.4% ఏదైతే ఉన్నదో హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ అదర్స్లోకి అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో 88% రెవెన్యూస్ మాల్ రెంటల్ ద్వారా వస్తుంది. అండ్ వీళ్ళకి ఆఫీస్ స్పేస్ కూడా ఉన్నాయన్నమాట, ఆఫీస్ స్పేస్ రెంటల్ కూడా ఇస్తారు. దాని నుంచి 5.4% వీళ్ళ రెవెన్యూ వస్తుంది. అండ్ అలాగే హాస్పిటాలిటీ బిజినెస్ ద్వారా వీళ్ళకి అనదర్ 5.4% రెవెన్యూ అయితే వస్తుంది. కరెంట్లీ వీళ్ళ ప్రాపర్టీస్ 97% లీజ్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు లోన్ టు జిఏవి చూసినట్టయితే 15%, వన్ ఆఫ్ ది లోయెస్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ వీళ్ళు యావరేజ్ లీజ్ అగ్రిమెంట్ పీరియడ్ చూసినట్టయితే 5.5 yearsగా చెప్తున్నారు. అండ్ ఈచ్ ఎస్ఎఫ్టీకి వీళ్ళు 84 rupees ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇది లాస్ మేకింగ్ కంపెనీ, ఓన్లీ లాస్ట్ 2 quartersలోనే వీళ్ళు ప్రాఫిట్ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే చేయలేను. సో అందుకని వాల్యుయేషన్ మల్టిపుల్ చూపించలేకపోతున్నాను. ఈవెన్ డివిడెండ్ డీల్ ఒక ట్రాక్ రికార్డ్ కూడా మన దగ్గర లేదు, ఎందుకంటే రీసెంట్ లిస్టెడ్ కాబట్టి. ఇప్పటివరకు మార్కెట్లో లిస్ట్ అయిన 4 రీట్స్లో మనం చూసినట్టయితే 3 ఆఫీస్ స్పేస్లో ఆపరేట్ చేస్తున్నాయి కదా, వాటిలో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే మైండ్ స్పేస్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వేరేస్ నెక్సస్ విషయంకి వచ్చేసరికి ఎవరైనా షాపింగ్ మాల్ రిలేటెడ్ బిజినెస్ చేసే రీట్ని ప్రిఫర్ చేయాలనుకున్నట్టయితే నెక్సస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ నౌ మార్కెట్లో లిస్ట్ అయిన వాటిలో మనం మాట్లాడుకోవాలంటే. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రీవియస్గా లాసులు డిక్లేర్ చేసినా కూడా ఆ టైంలో కోవిడ్ ఒక ఇంపాక్ట్ అయితే ఉన్నది కదా, నవ్వు లాస్ట్ 2 quartersకి అయితే ప్రాఫిట్స్ అయితే డిక్లేర్ చేస్తున్నారు. ఇలా ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తూ వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ రీట్ అన్నమాట మిగిలిన వాటిలో కంపేర్ చేసినట్టయితే. సో ఇవి రీట్స్ పరంగా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నో టాక్సేషన్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మీకు 3 విషయాలు తెలియాలి. ఒకటి, మనం రీట్ని కొన్నాళ్ళు హోల్డ్ చేసి సెల్ చేసిన సినారియోలో మనకు టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే లెస్ దాన్ 3 years అనుకోండి, ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. అప్పుడు 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో. అదే మోర్ దాన్ 3 years అనుకోండి, మనకి ఈక్విటీలో
స్టాక్స్ హోల్డ్ చేసినప్పుడు ఏంటి, మోర్ దెన్ 1 year హోల్డ్ చేసినట్టయితే మనకి 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 1 lakh పైన 10% పే చేయాలి కదా. ఇక్కడ 1 year కాదు, అది సేమ్ సినారో 3 years అన్నమాట. 3 years లోపలైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది. 3 years అబోవ్ హోల్డ్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది. 1 lakh ఎగ్జామ్షన్ ఉంటుంది. 1 lakh పైన ఉన్న ప్రాఫిట్కి 10% అయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్ బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్ పరంగా. అదే డివిడెంట్ వచ్చింది అనుకోండి, డివిడెంట్ విషయంలో ఒకవేళ ఆ రీట్ 30% ట్యాక్స్ పే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ట్యాక్స్ ఏదైతే ప్రీవియస్ ఇయర్లో పే చేస్తారో మీరు అది చూడొచ్చు అన్నమాట. 30% ట్యాక్స్ పే చేసిన కండిషన్లోని మనకి ఏదైతే డివిడెంట్ వస్తుందో వచ్చిన డివిడెంట్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ, మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే వీళ్ళు లో ట్యాక్స్ రిజిమ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఆ రేట్ అంటే 30 కన్నా తక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఏదైతే డివిడెంట్ మనకు వస్తుందో ఆ వచ్చిన డివిడెంట్ మన ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది. మనం ఏ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నట్టయితే ఆ ట్యాక్స్ ల్యాబ్ ఆధారంగా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఆ డివిడెంట్ ఇన్కమ్ మీద. థర్డ్, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లోన్ రీపేమెంట్ అని చెప్పి కొన్నిసార్లు డబ్బులు వెనక్కి ఇస్తారన్నమాట. అలా డబ్బులు వెనక్కి ఇచ్చిన పక్షంలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీట్ కొనేటప్పుడు 200 రూపీస్ కొన్నారనుకోండి, వీళ్ళు లోన్ రీపేమెంట్ అని చెప్పి మీకు ఒక 50 రూపీస్ వెనక్కి ఇచ్చారనుకోండి, ఇన్ దట్ కేస్ మీరు ఆ రీట్ని అమ్మేటప్పుడు మీ కాస్ట్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఆ 200 రూపీస్ కింద క్యాలిక్యులేట్ చేయకూడదు, మీరు 150 రూపీస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. లెట్స్ సే మీరు 200 కొన్నారు, 300కి అమ్మారు అనుకోండి, ఓకే, మీకు ఈ లోపల 50 రూపీస్ లోన్ రీపేమెంట్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారనుకోండి, ఇచ్చినట్టయితే అప్పుడు మీరు కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్విజిషన్ 150 రూపీస్కి అండ్ అమ్మిన 300 అయితే మీరు మిగిలిన 150 రూపీస్ ఏదైతే ఉన్నదో దట్ విల్ బీ యువర్ ఇన్కమ్ అన్నమాట. దాని మీద టాక్సేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీట్స్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. క్లియర్లీ ఇప్పుడు ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ అలాగే ఈవెన్ మాల్స్ రిలేటెడ్గా కూడా డిమాండ్ బాగా పెరగడం మనకు కనబడుతుంది కదా. అండ్ మార్కెట్ అయితే యాక్చువల్లీ ప్రీవియస్లీ వీళ్ళు పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండకపోయేసరికి అందరూ ఇగ్నోర్ చేసేస్తున్నారు. దానివల్ల వీళ్ళు లిస్ట్ అయిన ప్రైస్ దగ్గర నుంచి చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద రేట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్ అయిపోయి మనకి దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి టైంలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించి ముందుగానే షేర్ చేస్తున్నాను. ఐ నో నెక్స్ట్ 1.5 year తర్వాత చాలామంది వీటి గురించి ఎక్కువగా మాట్లాడచ్చు, ఎందుకంటే నార్మల్ బేసిక్ రీట్ రిలేటెడ్ కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఈచ్ రీట్ని కవర్ చేస్తూ ఇది రైట్ టైం మీకు షేర్ చేసినట్టయితే అనిపించింది. అందు గురించి ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాం. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.